హాయ్ ఫ్రెండ్స్, సమాజం ఈరోజు మనం ఈ వీడియోలో 11th మార్చ్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,650 గాను, లో వచ్చేసి 22,350 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు 11th మార్చ్ 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,650, లో వచ్చేసి 22,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,100గా నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,500 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 11th మార్చ్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,100, లో వచ్చేసి 47,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,150 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,850 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 11th మార్చ్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,150, లో వచ్చేసి 20,850. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 11th మార్చ్ 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతాయి, లేదా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుతాయి, లేదా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి, లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ ప్రారంభమై 12:30 తర్వాత మార్కెట్ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1:30 తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయితే కనుక మీకు 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ నార్మల్ గ్యాప్ డౌన్ అయితే కనుక 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు మళ్ళీ 1 తర్వాత ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా 11th మార్చ్ రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం బేరిస్టన్లో కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్లో రీసెంట్గా మనం చూస్తుంటే ఒక ఇండెక్స్ పాజిటివ్లో ఉంటే ఒక ఇండెక్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. ఈ విధంగా మార్కెట్లో ఉన్నప్పుడు మనకు మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకోకపోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉన్నప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ నెగిటివ్లో ఉంటుంది, నిఫ్టీ ఫిఫ్టీ నెగిటివ్లో ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఉంటుంది. ఇలా ఉండొద్దు, 2 ఉంటే పాజిటివ్ ఉండాలి, 2 నెగిటివ్లు ఉండాలి. అలా ఉంటే మనం ఎంట్రీ తీసుకుంటే సేఫ్ జోన్. ఇలా ఉన్నప్పుడైతే ఎంట్రీ తీసుకోవడానికి కొంచెం మీరు ఆలోచించి ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 11th మార్చ్ రోజు ఖచ్చితంగా బేరిస్టన్ కొనసాగడానికి ఛాన్స్ ఉంది. అలా కాకపోతే మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికైనా ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ ఎక్కువగా మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. నేను బేరిస్టన్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో భాగంగా PE ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రెండింగ్ స్టాప్ లాస్ వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది. అలా కాదు మార్కెట్ పెరుగుతుంది అనుకోని మీరు CE ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రా అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.